ఓకే. నా పేరు తేజ పావని అండి. నా ఛానల్ నేమ్ కూడా తేజ పావనియే. ఇవాళ మన వీడియో ఏంటంటే శనివార వ్రతంలో భాగంగా మనం పిండి దీపాలు చేస్తాం కదండి, అది. ఈ పిండి నేను మిక్సీ ఆడించి పట్టించుకున్నాను. నేను ఇంట్లోనే చేస్తానండి పిండి, మరక పట్టించను. చూడండి, ఇది ఒక 1 డే అంటే నైట్ పగలు నానబెట్టిన బియ్యంతో జల్లిచ్చి మిక్సీ పట్టి జల్లిచ్చి చేసుకున్న పిండి అండి. ఇందులో మనం పాలు, బెల్లం, అరటిపండు ఉంటే అరటిపండు వేసుకోవాలని నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదండి. ఇందులో లాస్ట్లో వచ్చిన రవ్వ కూడా నేను కొంచెం ఉంచుకుంటానండి, ఎందుకంటే బుధవారం రోజు విఘ్నేశ్వర స్వామి వారికి ప్రసాదం చేయడానికి. అదేం ప్రసాదం ఈసారి ఒక వీడియో చేసి పెడతానండి. ప్రస్తుతం అయితే మనం పిండి దీపాలు చేసుకుందాం. ఫస్ట్ బెల్లం వేసుకుందామండి. ఈ మాత్రం సరిపోతుందండి, లేకపోతే లూజ్ అయిపోతుంది. చూసారా, ఈ మాత్రం సరిపోతుంది. బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పోసుకోవాలండి పాలు కూడా, ఎందుకంటే తొందరగా తడిపిండి కదండి, అందులో బెల్లం ఉంది. దాని మూలంగా ఏమవుతుందంటే తొందరగా లూజ్ అయిపోతుంది అనమాట. సో మనం అందుకని కొంచెం పోసుకోవాలి పాలు కూడా. కనిపిస్తుందని మీకు ఈ నీళ్ళు ఎందుకు పెట్టుకున్నానంటే ఒకవేళ పాలు సరిపోకపోతే అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేద్దాం అన్నాడు, కానీ ఈ పాలే సరిపోయేటట్టు ఉన్నాయండి. చూసారా, కొద్దిగా పాలకే పిండి అంతా కలిసిపోయింది. సో ఈ పిండిని ఎలా అంటే చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. సరే, కొంచెం చూసుకొని పోసుకోవాలి పాలు. మనం ఎలా అంటే ఇప్పుడు మనం అవేంటి పాల తాలికల్లో చేసుకుంటారు, దాదాపు కొంచెం కన్సిస్టెన్సీ అలాగే ఉండాలి. మరీ అంత మెత్తగా ఉండడం, కొంచెం లైట్గా. చూసారా, కొద్దిగా పాలకే ఎట్లా అయిపోతుందో జాగ్రత్తగా చూసుకొని పోసుకోవాలండి. అంతా చపాతీ పిండిలా కలుపుకోవాలి చక్కగా, అప్పుడే పిండి దీపాలు బాగా వస్తాయి అన్నమాట. కనిపిస్తుందండి, నేను పిండి కలుపుతున్నాను. బాగా కలుపుకోవాలి. అరటిపండు ఉంటే ఇంకా బాగా వస్తాయండి పిండి దీపాలు. అరటిపండు లేదు కాబట్టి సీజన్ కాదట్టుందండి, అరటిపండ్లు రావట్లేదు. స్వామివార్లకు ఎప్పుడైనా అండి మనం సహజమైన ప్రసాదం పెట్టేవి కొన్ని ఉంటాయండి. వాటిల్లో ఒకటి బెల్లం, 2 అరటిపండు, నాకు తెలిసినంతవరకు బెల్లం, అరటిపండు, ఖర్జూరం, ఇలాగా కొన్ని ఉన్నాయండి ఫ్రూట్స్. అరటిపండు అంటే అది ఎలా పెట్టచ్చు అంటే అది సీడ్ కాదు కదండి, వేరు నుంచి ఒక మొక్క పుట్టి తర్వాత దానికి కాయలు కాయటం కదా. సో మనం అరటిపండు పెట్టడం చాలా శ్రేష్టం అండి. అది లేకపోతే బెల్లం. చాలా సింపుల్గా ఉండే ప్రసాదాలు అన్నమాట ఇవి. సోమవారం ఎటు తినరు కదండి, తర్వాత మనమే కదా తినేది. సో ఇప్పుడు దీన్ని కలిపేసాను, నేను ముద్దలు చేసుకుంటున్నానండి. నేను ఒకటి చేసి చూపిస్తాను మీకు. నేను చేత్తోనే చేస్తానండి, ఏ పరికరాలు వాడను నేను. ఇది దాదాపుగా నేను సంవత్సరం నుంచి చేస్తున్నాను పిండి దీపాలు. నేను చేత్తోనే చేస్తాను, కాకపోతే కలుపుకోవటంలో లోపం ఉంటుందండి. కలుపుకోవటం బాగా కలుపుకోవాలి, మన చపాతీ పిండిలాగా. అది చూసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. చూసారా, కనిపిస్తుందండి మీకు? ఇలాగా జస్ట్ ఇంతేనండి, అయిపోయింది. మనకు ఎంత కావాలంటే అంత లోతుగా చేసుకోవాలండి. చూసారా, అడుగు కూడా మందంగా ఉంది. లాస్ట్లో మనం ఇలా చేసుకున్నామంటే చక్కగా ప్రమిద ఆకారంలో వస్తుందండి. ఓకే, ఇలాగే మిగతా పిండంతా మనం చక్కగా ఉండలు చేసుకోవాలండి. నాకు తెలిసి ఈ పిండికి ఒక 9 దాకా వస్తాయండి. నేను కొంచెం మీడియం సైజే చేస్తున్నాను, మరీ పెద్దవి చేయట్లేదు. ఫస్ట్ మనం ఉండలన్నీ చేసి పెట్టుకుంటే ఏదైనా వాటర్ కన్సిస్టెన్సీ అందులో ఉంటే
ఆ వాటర్ అంతా కొంచెం అందులో కలిసిపోవడానికి, ముద్ద డ్రై అవ్వటానికి లూజ్గా ఉంటే సంగతి, ముద్ద డ్రై అవ్వటానికి యూజ్ అవుతుందండి. చూడండి నేను అన్నీ ఇలాగ చేసి పెట్టుకొని తర్వాత చక్కగా దీపాలు అవి చేసుకుంటానండి. చూద్దాం, ఇప్పుడు నేను 9 వస్తాయి అని చెప్పాను కదా మీకు, ఎన్ని వస్తాయో చూద్దాం. ఒకే సైజు మనం చేస్తూ ఉంటానండి, సైజు కూడా ఒకలాగే వస్తూ ఉంటుంది, సైజు తేడా పడదు. చూడండి ఇది 4th వన్ అండ్ దిస్ ఈజ్ 5th. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నా ఛానల్ నేము తేజ పావని అండి. ఛానల్ ఓపెన్ చేయగానే కిందే సబ్స్క్రైబ్ అని ఇట్లా బ్లాక్ దాని మీద వైట్ లెటర్స్తో రాసి ఉంటుందండి సబ్స్క్రైబ్ అని. ఇటువైపు రైట్ సైడు లవ్ సింబల్ ఉంటుంది, దాని మీద నొక్కితే లైక్స్ అండి. మీరు ఆగి చూస్తే వ్యూస్ వస్తాయండి. ఎవరికైనా షేర్ చేస్తే షేర్ అని వస్తుంది. షేర్ అంటే బాణం గుర్తండి, ఆ గుర్తు మీద క్లిక్ చేస్తే షేర్ అని వస్తుంది. కామెంట్ చేయాలంటే ఇట్లాగా లెటర్ బాక్స్ లాగా వస్తుంది కామెంట్ అండి. అది ప్లీజ్ అండి, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. నా ఛానల్ నేము తేజ పావని అండి. నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నా ఛానల్ని ఎవరు గుర్తించట్లేదండి. నాకు ఓన్లీ 56 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. నా వీడియోలు 300 పైనే ఉన్నాయండి. వీడియోలు కాదు, వీడియోలు ఒక 6 or 7 మాత్రమే ఉన్నాయి. షార్ట్స్ మాత్రం 300 దాకా ఉన్నాయండి. షార్ట్స్ వీడియోలు కలిపి 300 దాకా ఉన్నాయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు. నా ఛానల్ గ్రోత్కి మీ హెల్ప్ నాకు చాలా అవసరం అండి. ఓకే, వచ్చింది కదండి. ఈ మిగిలిన పిండిని అన్నిట్లో కొంచెం కొంచెం ఇలా పెట్టేసేద్దాం. కొంచెం మిగిలింది కదా పిండి, అడ్జస్ట్ చేసేద్దాం. ఇవి కొంచెం చిన్నగా అనిపిస్తే, ఏది చిన్నగా అనిపిస్తే నాకు మాత్రం అన్నీ సమానంగా వస్తాయండి, నేను చేస్తున్నాను కాబట్టి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే. కానీ ఈ పిండి దీపం శనివారం పూట మీరు వ్రతం చేయకపోయినా పెట్టి చూడండి, ఎంత ఫలితం ఉంటుంది అనుకున్నారు. నా 7 ఏళ్ల కాల తీర్చిందండి శనివారం వ్రతం. నేను 7 ఏళ్ళు, మా పాప 10th క్లాస్లో ఉన్నప్పుడు నేను మొక్కుకున్న తిరుపతి వస్తానని. కరోనా టైం అండి. 7 ఏళ్ళు మొక్కుని తీర్చిందండి. కేవలం 4 వారాల్లో నిష్టగా చేయాలండి. దీనికి పెట్టే శనివారం వ్రతం రోజు పెట్టే ప్రసాదం కూడా చెప్పనా అండి మీకు నేను. సింపుల్. ఏం చేస్తారంటే, ఒక ప్రమిద తీసుకోండి, ఒక పెద్ద ప్రమిద. అందులో కాచి చల్లార్చిన పాలు, బెల్లము, అరటిపండు చిన్న చిన్న ముక్కలు చేసి స్వామివారి ప్రసాదం పెట్టింది. ఆ స్వామివారి ప్రసాదం పెట్టిన తర్వాత మీ కోరిక నెరవేరకపోతే నన్ను అడగండి. కానీ చేసేది మనం భక్తి శ్రద్ధలతో చేయాలండి. ఏదైనా కానీ భక్తి శ్రద్ధలతో. మీరు ఈ వ్రతం చేసిన రోజు మనం అబద్ధాలు ఆడటం అవి సహజం అండి. పొరపాటుగా జరిగిందా, ఇంకేదైనా జరిగిందా అది వేరు. నేను అబద్ధం ఆడలేదు అని ఎవరన్నంటే నమ్మవాకండి. అబద్ధం ఆడతాం, అది మానవ సహజం. అది ఎలాగా అంటే కొన్నిసార్లు ఆడాల్సి వచ్చుద్ది. ఎలాగా, ఆ వస్తువు అవసరం మనకుండో లేదని చెప్పాల్సి వస్తుంది, లేదా ఆ రోజు ఇవ్వకూడని వస్తువు ఏదన్నా ఉంటే లేదని చెప్పాల్సి వస్తుంది. మన దగ్గర ఎవరైనా డబ్బులు అడిగితే చిల్లర లేదని చెప్పాల్సి వస్తుంది. ఇది ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి కదండి. కానీ ఆ శనివారం రోజున స్వామివారికి మీరు అబద్ధం చెప్పినా ఏది చెప్పినా క్షమాపణ చెప్పుకోండి. ఏకాదశి రోజు కూడా అంతేనండి. అస్సలు అబద్ధం అనేది ఆడకూడదండి. అబద్ధం ఆడకూడదు. ఇంకా ఏదన్నా మనం పొరపాట్లు ఏమీ చెయ్యకూడదండి. అలా అయితే స్వామివారు తొందరగా అనుగ్రహిస్తారు. ఇది నా అనుభవంలోదండి నేను చెప్తుంది, ఒకళ్ళది కాదు, ఒకళ్ళు చెప్పింది కాదు. ఇది నా అనుభవంలోది మాత్రమే. చూసారా, 2వది అయిపోయింది, 3వది చేస్తున్నాను. ఇలాగా చుట్టూ బొటన వేలు యూస్ చేసి ఇలా చేయండి. చాలా బాగా వస్తాయండి ఇలా చేస్తే. అరటిపండు ఉంటే ఇంకా చాలా బాగా వస్తాయి. వీటిని నామాలు పెట్టండి. మీరు దేవుడి దగ్గర పెట్టేటప్పుడు నామాలు పెట్టండి. నేను చెప్పాను కదా, సింపుల్ ప్రసాదం. సింపుల్ అండి. కలసం పెట్టక్కర్లేదు, ఏం పెట్టక్కర్లేదండి సోమవారం పటానికి. కానీ తులసి మాల మాత్రం ఖచ్చితంగా వేయండి. తులసి మాల అంటే స్వామివారికి ఎంత ఇష్టమోనండి. తులసి మాల వేసి చూడండి,
అసలు మీ కోరిక తీరకపోతే నన్ను అడగండి, కామెంట్లో పెట్టండి మీ కోరిక తీరిందో లేదో అని. చేసి చూడండి. అలా మొక్కులాగా కాకపోయినా 7 శనివారాల వ్రతం కాకపోయినా మీరు ఏదో ఒక కుదిరిన శనివారం రోజు ఈ 7 పిండి దీపాలు పెట్టి విష్ణు సహస్రనామం, వెంకటేశ్వర అష్టోత్తరం ఇవన్నీ చదువుకుని స్వామివారికి మంగళహారతి ఇవ్వండి. చక్కగా తులసి మాల వేయండి స్వామివారికి. కోరిక నెరవేరకపోతే అప్పుడు నన్ను అడగండి, కామెంట్లో చెప్పండి. ఇది చేసిన తర్వాత ఒకవేళ చేయదలుచుకున్న వాళ్ళకండి, బలవంతమేమీ లేదు, చేయదలిచిన వాళ్ళకి చేసి చూడండి. మీ కోరిక నెరవేరకపోతే అప్పుడు నన్ను అడగండి. నెరవేరుతుందండి. ఆ స్వామివారు చాలా దయగల స్వామివారు. ఏంటనుకున్నారు, ఏడుకొండల స్వామి ఆయన. మామూలు స్వామి ఆపద మొక్కుల వాడండి ఆయన. ఆయన అనుకున్నాడంటే మాత్రం, మనం అనుకుంటే జరగదండి. ఆయన అనుకున్నాడంటే మాత్రం తొందరగా జరిగిపోతుందండి. నా 7 ఏళ్ల కళ ఎంత తీర్చాడు అనుకున్నారు. నేను కాణిపాకం కూడా వెళ్ళొచ్చానండి. నిజంగా అంత అదృష్టమా అండి. విఘ్నేశ్వరుడి దగ్గరికి కూడా వెళ్ళొచ్చాను నేను. కాణిపాకం వెళ్ళాను, కింద జాపాలి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాను. అంత అదృష్టమోనండి. నాకు ఒక్క ట్రిప్లోనే అందరినీ చూపించేశాడు ఆ స్వామి. వరాలు అయ్యా. ఆ స్వామిని నమ్ముకోండి, మీకే ఆపదలు కలగవండి. ఆపదల మొక్కులు వాడండి ఆయన. ఒక్కసారి నా సలహా అనండి, నా సూచనని పాటించి ఈ 7 వారాల వ్రతం అసలు చాలా సింపుల్ అండి. చెప్తున్నాక మీరు కలసం పెట్టద్దు, ఏం పెట్టద్దు. మీ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోకి గంధం ఆ రోజు వరకు పూజ గది శుభ్రం చేసి, శనివారం రోజు శుభ్రం చేసుకుంటే మంచిది అంటారు. అది ఏకాదశిలో శుభ్రం చేయకండి. మళ్ళీ శనివారం రోజు పటాలన్నీ శుభ్రం చేసుకొని చక్కగా గంధం బొట్లు పెట్టేసుకొని తులసిమాల వేసేసి స్వామివారికి చెప్పాను కదా, కొబ్బరి, పాలు, బెల్లం అంతేనండి. చక్కగా ఒక ప్రమిదలో ఆ కొబ్బరి, పాలు, బెల్లం పెట్టేసి స్వామివారిని మీ కోరిక అడగండి. నన్ను అడిగితే నిలదీయమనే అడుగుతానండి స్వామివారిని. ఎందుకు చెయ్యవు నాకు, నేనేం చేశాను, ఎవరికైనా నేను అపకారం చేశానా, ఎవరి గురించైనా చెడుగా మాట్లాడానా, ఇలా అడగండి. వరాలయ్యా తీరుస్తాడండి. నాకైతే నమ్మకం ఉందండి, నాకు చాలా నమ్మకం ఉంది. నేను ఏ బాధల్లో అయినా ఆ దేవుణ్ణి వదులుకోను. నేను మనుషుల్ని నమ్మనండి, దేవుణ్ణే నమ్ముతాను. ఇప్పుడు మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. చూసారా ఎన్ని వచ్చినాయి? 4, 9 చెప్పాను కదా. నేను అరసోళ్ళు అంటే 1/2 కేజీ బియ్యం అండి. 1/2 కేజీ బియ్యానికి నాకు ఇంత వచ్చినాయి. అంటే సుమారు 1/2 కేజీ అంటే ఈ గ్లాస్ అండి. ఈ గ్లాసు బియ్యం నేను 1 డే మొత్తం, డే అండ్ నైట్ మొత్తం నానబెట్టాను. నానబెట్టిన తర్వాత మిక్సీ పిండి ఆడించి ఈ దీపాలన్నీ చేశానండి. ఓకేనండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం.